నిత్యం రామనామస్మరణలో మునిగితేలే గోస్వామి తులసీదాసుగారి దినచర్య ఎంతో పవిత్రంగా సాగేది. ఆయన ప్రతిరోజూ తన రాగిచెంబుతో గంగాజలాన్ని తీసుకువచ్చి ఒక రావిచెట్టు మొదట్లో పోసి ఆ చెట్టు కిందే ప్రశాంతంగా కూర్చుని తపస్సు చేసుకునేవారు. ఆయన నిత్యం పోస్తున్న ఆ పవిత్ర గంగాజలం స్పర్శవలనో ఏమో ఒకరోజు ఆ రావిచెట్టుపైనుంచి ఒక బ్రహ్మరాక్షసుడు కిందకు దిగివచ్చాడు. వేదాలు చదువుకుని కూడా దొంగతనాలు దుర్మార్గాలు చేస్తూ బతికిన పండితులే మరణానంతరం బ్రహ్మరాక్షసులుగా మారుతారని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి ఒక బ్రహ్మరాక్షసుడే ఆ చెట్టుపై బందీగా ఉన్నాడు. కిందకు దిగివచ్చిన ఆ బ్రహ్మరాక్షసుడు తులసీదాసుతో కృతజ్ఞతగా ఇలా అన్నాడు: మహాత్మా, నువ్వు నాకు ఎంతో మహోపకారం చేశావు. ఎప్పటినుంచో ఈ చెట్టుమీద పడి ఉన్నాను. నువ్వు తెచ్చిపోసిన ఆ గంగాజల స్పర్శచేత నా పాపాలన్నీ తొలగిపోయి నాకు శాపవిమోచనం కలిగి నా సాధారణ రూపాన్ని పొందాను. దీనికి ప్రతిఫలంగా నీకొక ప్రత్యుపకారం చెయ్యాలనుకుంటున్నాను. తులసీదాసు మనసులో ఉన్న ఏకైక కోరిక శ్రీరామ దర్శనమని గ్రహించిన ఆ బ్రహ్మరాక్షసుడు అద్భుతమైన రహస్యాన్ని వెల్లడించాడు. నీవు రామదర్శనం కోసం పరితపిస్తున్నావు. ఆ భాగ్యం నీకు కలగాలంటే అది సాకారం చేయగలిగిన ఏకైక దైవం హనుమంతుడు మాత్రమే అని చెప్పి ఆంజనేయస్వామిని ఎలా కలుసుకోవాలో వివరించాడు. ఎక్కడెక్కడ రామనామస్మరణ జరుగుతుందో, ఎక్కడ రామకథ చెప్పబడుతుందో అక్కడ హనుమ ఖచ్చితంగా ఉంటారు. ప్రస్తుతం కాశీలోని హనుమాన్ ఘాట్లో ఒక వ్యక్తి రోజూ రామాయణం చెబుతున్నాడు. అక్కడికి హనుమంతుడు వస్తుంటారు. ఆయనను గుర్తుపట్టడం ఎలాగంటే, సభలోకి అందరికన్నా ముందుగా వస్తారు. సభ ముగిశాక అందరూ వెళ్ళిపోయిన తర్వాత కళ్లమ్మట నీరు కారుస్తుండగా తలదించుకుని అత్యంత చివరన ఒంటరిగా నడిచి వెళుతూ ఉంటారు. నువ్వు ఆయన్ని గుర్తుపట్టి వెంబడించు. బ్రహ్మరాక్షసుడు చెప్పిన మాటలు విన్న తులసీదాసుగారు ఆశతో హనుమాన్ ఘాట్కు వెళ్లి కూర్చున్నారు. రామాయణ పారాయణం జరుగుతోంది. బ్రహ్మరాక్షసుడు చెప్పినట్లుగానే ఒక వ్యక్తి అందరికంటే ముందు వచ్చాడు. సభ ముగిసి అందరూ వెళ్ళిపోయాక తల వంచుకుని కళ్లలో నీరు కారుస్తుండగా నెమ్మదిగా వెళుతున్నాడు. ఆయనే హనుమంతుడని గ్రహించిన తులసీదాసు ఆయనను వెంబడించడం ప్రారంభించారు. కొంత దూరం వెళ్ళాక తనను ఎవరో వెంబడిస్తున్నారని గమనించిన హనుమంతుడు వెనక్కి తిరిగి, ఎవరు నువ్వు? నా వెంట ఎందుకు వస్తున్నావు? అని గద్దించారు. వెంటనే తులసీదాసు ఆ వాయుపుత్రుని పాదాలపై పడిపోయి, స్వామీ, మీరు ఆగక తప్పదు. నాకు శ్రీరామ దర్శనం కావాలి. అది మీవల్లే సాధ్యం అని కన్నీళ్లతో ప్రాధేయపడ్డారు. భక్తుని ఆర్తిని చూసి కరుణించిన హనుమంతుడు ఒక పవిత్ర స్థలాన్ని సూచించి, అక్కడ కూర్చుని నువ్వు జపంచెయ్, తపస్సు చెయ్, నీకు ఖచ్చితంగా రామదర్శనం అవుతుంది అని ఆశీర్వదించి పంపించారు. ఆంజనేయుని ఆజ్ఞ మేరకు తులసీదాసుగారు ఒకచోట కూర్చుని అత్యంత నిష్ఠతో తపస్సు చేస్తున్నారు. ఆ సమయంలో ఇద్దరు అందమైన రాజకుమారులు గుర్రాలమీద అక్కడికి వచ్చారు. గుర్రాలు దిగి అక్కడున్న అరుగుమీద కాసేపు సేదతీరారు. తులసీదాసు వారిని చూశారు కాని ఎవరో మామూలు రాజకుమారులు అనుకుని మౌనాన్ని వీడలేదు. కొద్దిసేపటికి ఆ రాజకుమారులు గుర్రాలెక్కి వెళ్ళిపోయారు. వారు వెళ్లిన వెంటనే హనుమంతుడు అక్కడికి వచ్చి, తులసీదాస్, రామలక్ష్మణులు వచ్చారు, గుర్తుపట్టారా అని అడిగాడు. తులసీదాసు ఆశ్చర్యపోతూ, ఎప్పుడు వచ్చారు స్వామీ అన్నారు. అయ్యో పిచ్చివాడా, ఇద్దరు రాజకుమారుల వేషంలో వచ్చారయ్యా, నువ్వు గుర్తుపట్టలేకపోయావు, వారు వెళ్ళిపోయారు అని హనుమంతుడు చెప్పాడు. ఆ మాట వినగానే తులసీదాసు గుండె పగిలినంత పనయింది. సాక్షాత్తు తన ఆరాధ్యదైవం కళ్లముందుకు వచ్చినా గుర్తించలేకపోయానని ఎంతో విలపించారు. అప్పుడు హనుమంతుడు ఆయన్ని ఓదార్చి, బాధపడకు, మళ్లీ సాధన చెయ్యి అని ధైర్యం చెప్పారు. తులసీదాసు రెట్టించిన భక్తితో మళ్లీ సాధన మొదలుపెట్టారు. కొన్నాళ్లు గడిచాయి. ఒకరోజు తులసీదాసుగారు తన శ్రీరామచంద్రమూర్తికి అనులేపనం అంటే అలంకారం చేయడం కోసం ఎంతో శ్రద్ధగా గంధం తీస్తున్నారు. అప్పుడు ఒక అందమైన చిన్న బాలుడొచ్చి ముద్దుగా, తాతా, తాతా, నాకు కొంచెం గంధమిస్తావా అని అడిగాడు. తులసీదాసు ఆ బాలుడిని చూసి, ఇది నా రాముడికోసం నాయనా, నువ్వు వెళ్ళు అని పంపించే ప్రయత్నం చేశారు. ఈ దృశ్యాన్ని చూస్తున్న హనుమంతుడికి ఆందోళన మొదలైంది. మళ్లీ రాముడు వెళ్ళిపోతాడేమో, ఈసారి కూడా తులసీదాసు దేవుణ్ణి గుర్తించలేకపోతున్నాడే అనుకుని వెంటనే పంజరంలో ఉన్న ఒక చిలుక రూపంలో అక్కడికి వచ్చి ఇలా పాడుతూ సూచన చేశాడు:
రాముడే స్వయంగా బాలుడి రూపంలో వచ్చి గంధమడుగుతుంటే ఆ స్వామిని గుర్తించలేని తులసీదాసు ఆయననే వెళ్ళిపోమంటున్నాడు. చిలుక పలుకుల రూపంలో ఆంజనేయుడు చేసిన హెచ్చరిక విన్న వెంటనే తులసీదాసుగారికి జ్ఞానోదయమైంది. ఉలిక్కిపడి ఆ బాలుడివైపు చూశారు. క్షణంకూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆ పసివాడి కాళ్లపై పడిపోయారు. తులసీదాసు భక్తికి ఆర్తికి మెచ్చిన ఆ బాలుడు క్షణాల్లో తన దివ్య రూపాన్ని ప్రదర్శించి సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తిగా దర్శనమిచ్చాడు. ఆ విధంగా హనుమంతుని మార్గదర్శకత్వంలో తులసీదాసుగారి జీవిత కల నెరవేరింది.